బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశం మీద ఏదైతే ఒక అసంతృప్తి ఉందో, ఆ గ్యాప్ ఏదైతే వచ్చిందో, ఈ 2 దేశాల మధ్య ఉన్నటువంటి పరిస్థితులు, షేక్ హసీనా భారత్‌లో ఉండడం, అలాగే భారతదేశం మీద బంగ్లాదేశ్ ప్రజలకు ఉన్నటువంటి కోపం, అసంతృప్తిని ఇప్పుడు ఈ యొక్క గ్యాప్‌ను పూడ్చడానికి చైనా, అలాగే పాకిస్తాన్ ఐఎస్ఐ ఈ 2 కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాయి అక్కడ. ఈ 2 ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం మనకు తెలుసు. ఈ దేశాన్ని భారతదేశానికి దూరం చేస్తే చికెన్ నెక్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేకపోతే కొన్ని వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్య విషయంలో భారత్ దెబ్బతింటుంది. అలాగైతే ఇటు భారత్ని అటు పాకిస్తాన్ నుంచి, ఇటు తూర్పు వైపు బంగ్లాదేశ్ నుంచి కూడా ఇబ్బంది పెట్టవచ్చు. ఐఎస్ఐ కూడా తన యొక్క కుట్రల్ని అక్కడ హ్యాపీగా కొనసాగించవచ్చు. దానికి చైనా కూడా మంచిగా సహకారం చేస్తుంది. కానీ ఇక్కడ దినేష్ త్రివేది గారు వీళ్ళతో మాట్లాడిన తర్వాత ఎవరైతే తారిక్ రెహమాన్ ఉన్నారో ఆయన ప్రభుత్వంతో మాట్లాడిన వెంటనే ఆయన ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ నరేంద్ర మోదీ గారితో భేటీ అయ్యారు. ఈలోగా ఇటు రా చీఫ్ మన పరాగ్ జైన్ గారు ఏమొచ్చేసి బంగ్లాదేశ్లో అడుగుపెట్టారు. బంగ్లాదేశ్లో ఆయన అడుగు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ చైనా అలాగే ఐఎస్ఐ ఈ 2 కూడా తీవ్రమైనటువంటి వాటి యొక్క పనులు చేస్తూ కుట్రలు చేయడానికి పక్క ప్లాన్తో ఉన్నాయి కదా, వాటన్నింటినీ కూడా ఛేదించడానికి ఆయన ఇక్కడ అడుగుపెట్టారు. అది ఇప్పుడు చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఒక రా చీఫ్ బంగ్లాదేశ్కి రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఒక దౌత్యవేత్త వెళ్ళినటువంటి 24 గంటల లోపే అక్కడి నుంచి ఇక్కడికి ఒక రా చీఫ్ రావడం అనేది అక్కడ బంగ్లాదేశ్లో కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఇటు భారతదేశంలో కూడా చాలా వరకు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఐఎస్ఐ భయపడుతుంది, అలాగే చైనా కూడా వెనకడుగేస్తుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ని మనం కోల్పోకూడదు. జరిగే పరిణామాలు ఏవైనా కావచ్చు, కానీ ఇక్కడ మనకి చికెన్ నెక్ ఆఫ్ ఇండియాతో పాటు అనేకమైనటువంటి ఈ సరిహద్దు ప్రాంతాల్లో సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు రావడం కూడా చైనాకి లాభమే. మనము కొట్టుకుంటూ ఉంటే అక్కడ చలిమంటలు వీళ్ళు కాక్కుంటారు. అంటే ఒక చిన్న యుద్ధం జరిగిందంటే భారతదేశానికి సమయము, సైన్యము, డబ్బు ఈ 3 నష్టమే. భారతదేశం అని కాదు, ఏ దేశమైనా సరే యుద్ధంలో ఉంటే అది చిన్న యుద్ధమైనా సరే ఆ దేశానికి నష్టం. కాబట్టి ఇప్పుడు మన దేశానికి ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితులు వస్తే సైన్యాన్ని ఇటు మోహరించాల్సి వస్తుంది. అలా మోహరించాల్సి వస్తే చాలా వరకు అవతల వాళ్ళు కూడా కయ్యానికి కాలు దువ్వుతారు. అందుకే మనం బంగ్లాదేశ్తో కయ్యానికి కాలు దువ్వకపోగా మనం ఆ దేశ సహకారం కోసం 60 కోట్ల రూపాయలు కూడా విడుదల చేశాం. అలాగే ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రజల సంక్షేమం కోసం ద్వైపాక్షిక వాణిజ్యం, విద్యుత్ సరఫరా, కనెక్టివిటీ ప్రాజెక్టులు నిరంతరాయంగా సాగడమే భారత ప్రాథమిక లక్ష్యమని నరేంద్ర మోదీ గారు మార్గదర్శకత్వం ద్వారా సౌత్ బ్లాక్ స్పష్టం చేసింది. ఈ విషయం కూడా ఇప్పుడు బయట పెట్టింది, అంటే ప్రకటన చేసింది. అంటే బంగ్లాదేశ్కి మన దినేష్ త్రివేది గారు విషయం చెప్పారు, ఎప్పటికీ మీకు మాకు ఈ కనెక్టివిటీ ఉండాలని చెప్పి. బంగ్లాదేశ్కి కూడా మరొక మార్గం లేదు. బంగ్లాదేశ్కి తెలుసు భారతదేశం తన యొక్క దేశానికి ఎంత విలువిస్తుందో, ఎందుకు విలువిస్తుందో కూడా తెలుసు. లేదంటే పద్మా జలాలు కూడా అవసరమైతే ఆపేస్తాం. సింధు జలాలు ఆపేసినప్పుడు పద్మ జలాలు ఆపడం మనకు పెద్ద కష్టం ఏంటి? అటువైపు నుంచి వెళ్లాల్సినటువంటి నీరు ఇటువైపు నుంచి బంగాళాఖాతంకి వెళ్ళిపోద్ది. అదేం పెద్ద కష్టమేమి కాదు. కాబట్టి ఇవన్నీ తెలిసినటువంటి తారిక్ రెహమాన్ ప్రభుత్వం ఇప్పుడు చైనాకి లేకపోతే ఐఎస్ఐకి తావివ్వదు, దారి కూడా ఇవ్వదు, ఆశ్రయము ఇవ్వదు. అప్పుడు మహమ్మద్ యూనస్ అంటే ఇచ్చాడు, కానీ ఇప్పుడు వీళ్ళు ఎవరు? అలా ఇస్తే భారతదేశం ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేస్తుంది. అయితే రా చీఫ్ వెళ్ళిన తర్వాత ఈ పరిణామాలన్నీ కూడా పూర్తిగా మారిపోయాయి. అయితే ఇప్పుడు తారిక్ రెహమాన్ ఏమంటున్నాడంటే, మాకు షేక్ హసీనాను అప్పగించండి, ఆవిడ డిసెంబర్లో వచ్చేస్తున్నట్టుంది కదా, డిసెంబర్లో ఆవిడకి వచ్చే బదులు కంటే మాకు ముందు భారతదేశం అప్పగిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో తారిక్ రెహమాన్ క్యాబినెట్ తారిక్ రెహమాన్ రిక్వెస్ట్ చేస్తున్నారు.